శ్రీరామ జయం. పౌర్ణిమ చంద్రుడికి, లక్ష్మీదేవికి, మనకు, నీటికి, దైవానికి, ప్రకృతికి ఉండే అనుబంధాన్ని వివరిస్తుంది. పౌర్ణిమ మనలో ఉత్సాహం పెంచుతుంది. పౌర్ణిమ సముద్రానికి నీటి పొంగును అందించి ఆ నీటి పొంగు అలలు తీవ్రతగా మారి మన వైపు వచ్చే విధంగా చేస్తుంది. పౌర్ణిమ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మనకు అందిస్తుంది. పౌర్ణిమ ప్రకృతికి, పర్యావరణానికి చంద్రుని ద్వారా అందే ఆ కిరణాలను అమృతమయంగా మార్చి చల్లని కిరణాల ప్రకాశంతో ప్రకృతి పారవశ్యంగా మనకు ఆహ్లాదకరంగా, ఉత్సాహభరితంగా మారుతుంది. సమస్త ప్రపంచానికి ఆనందకరమైనటువంటి రోజు పౌర్ణిమ, అందులోనూ జ్యేష్ఠ పౌర్ణిమ. ఇది ఈనాటి విశేషం. ఇంత మాత్రమే కాదు సుమా, అధిక మాసంలో వచ్చేటటువంటి జ్యేష్ఠ పౌర్ణిమ ఇది ఇంకా విశేషం. రామచంద్రమూర్తి రామచంద్రుడిగా ఎలా మారాడో జ్ఞాపకం తెచ్చుకోవలసిన రోజు ఈరోజు. రాముడు చిన్నారి రాముడు, బాలరాముడు, అయోధ్య రాముడు, కౌసల్యాతనయుడు, ఆనందరాముడు. చంద్రుడిని చూచి తనకు అందించాలి అంటూ మారాన్ చేయడంతో, మంకు పట్టడంతో తన పరివారంలో ఒకరిని పిలిచి ఆ దశరథుడు చంద్రుడిని తీసుకురమ్మని పంపించగా ఆనందంగా విన్నాడా రాముడు, ఆనందాన్ని నటించాడా రాముడు. భద్రుడు అనేటటువంటి ఆ పరిచారకుడు తెచ్చిన అద్దంలో చందమామను చూచి కిలకిలమని నవ్వగా అందరూ ఆనందంతో చప్పట్లు చెరచారు. రాముడిని రామచంద్రుడిగా పిలిచారు. రాముని వదనం మనం గమనించినట్లయితే ఎల్లప్పుడూ చల్లగా, ఆహ్లాదకరంగా, ఆనందకరంగా నవ్వుతూ 16 కళల చంద్రుని కళలతో కూడుకొని ఉంటుంది. షోడశ కళాప్రపూర్ణుడిగా మనం చంద్రుడి భావన చేస్తే ఆ చంద్రుడు రామచంద్రుడిగా మనకు అనుగ్రహాన్ని అందిస్తున్నాడు. శివుడి జటాజూటంలో ఉండే చంద్రుడు అది చంద్రవంక, విధియనాటి చంద్రుడు, రేఖాప్రాయంగా కనిపించే చంద్రుడు. కానీ వదనమే చంద్రుడిగా మారిన రూపం రామచంద్రుడిది కనుక రాముడినే పూజించాలి. ఆదివారం పౌర్ణిమ రామచంద్రుని సంకల్పం చేసే నిమిత్తమై మనం చేసేటటువంటి సమస్త పూజలలో విశేషమైన పుణ్య ఫలాన్ని, బలాన్ని మనకు అందించేటటువంటి రోజు. అందులో కూడా అధిక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణిమ. అధిక మాస పౌర్ణిమ రామచంద్ర స్మరణకు ప్రత్యేకం. భాగవత కథనాన్ని ఈ రోజున పురాణికంగా చెప్పేటటువంటి ఆ సాప్తాహిక దీక్షను పరిసమాప్తం చేయవలసినటువంటి రోజు. భాగవత సప్తాహాన్ని పరిసమాప్తం చేసేటటువంటి సందర్భంలో ఆ రాముడి కథలే ఈ వృత్తాంతాలన్నీ కూడా అనేటటువంటి ధర్మాన్ని మనకు బోధించే విధంగా పోతనామాచ్యుల వారు పలికెడిది భాగవతము, అట పలికిన అనేటటువంటి పద్యాలను మనం స్మరించుకున్నట్లయితే రాముడు పురుషోత్తముడు, సకల గుణాభిరాముడు, మర్యాదా పురుషోత్తముడు ఆ రామచంద్రమూర్తిని అధిక జ్యేష్ఠమాస పౌర్ణిమ సందర్భాన్ని పురస్కరించుకొని మన ఇంటిలో స్తోత్రం చేద్దాం. సాయంత్రం వేళ రాహుకాలం అనంతరం 6 గంటల తదుపరి ఇంటిల్లిపాది వరుసలో వసారాలో చక్కగా వృత్తాకారంలో కూర్చొని మధ్యలో రామచంద్రమూర్తి చిత్రపటాన్ని ఉంచి ఇరువైపులా దీపాలను వెలిగించి యథాశక్తి రాముడి సాన్నిధ్యంలో ఎదరగా అరటిపళ్ళు లేదా మామిడి పళ్ళు ఏవైనా ఫలాలను నివేదనగా అర్పించి అందరూ కలిసి శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాలాత్మక పరమేశ్వర రామ, శేషతల్ప సుఖనిద్రిత రామ, బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ, చండ కిరణమఖ మండల రామ, శ్రీమద్ దశరథ నందన రామ, కౌసల్యాసుఖవర్ధన రామ, ఇలా 108 నామాలతో ఉండేటటువంటి నామరామాయణాన్ని పారాయణం చేసి మంగళహారతిని అందించి రామానుగ్రహాన్ని పొందవచ్చు. అధిక జ్యేష్ఠమాస పౌర్ణిమ రామచంద్రమూర్తిని ఆరాధించడం కోసం ప్రత్యేకం. మామిడి చెట్టు, మామిడి పళ్ళు ఇవన్నీ కూడా రామ సంబంధంగానే మనం చెప్పుకుంటాం కాబట్టి మామిడి మొక్కలను సేకరించి మొక్కల పెంపకం పైన అభిమానం కలవారికి బహుమానంగా అందించవలసిన రోజు కూడా ఈ అధిక జ్యేష్ఠ పౌర్ణిమ. భాగవత గ్రంథాన్ని విశేషంగా పూజించి భాగవత సప్తాహం ఈ రోజుతో పూర్తి అనే స్మరణ చేస్తే కూడా మనకు విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది. గీత అన్న పేరిట మనకు లభించేటటువంటి 21 ప్రత్యేక సందర్భాలలో భిక్షు గీత ఒక ప్రత్యేకమైనది.
భాగవతంలో 12వ స్కంధంలో ఉండేటటువంటి ఒక వృత్తాంతం. జీవుడికి ఈశ్వరుడికి ఉండే సంబంధాన్ని వివరించేదే భిక్షు గీత. ఈ రోజున స్మరిస్తే సంపూర్ణమైన భాగవతాన్ని పారాయణం చేసిన పుణ్యఫలం మనకు లభిస్తుంది అంటారు. భాగవత సప్తాహాన్ని పరిసమాప్తం చేయవలసిన రోజు ఈరోజు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని రామస్మరణతో భిక్షు గీత స్మరించుకుందాం. అందరి క్షేమాన్ని కోరదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.